సంవత్సరం అంతా క్రిస్మస్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నా కదండి. వి ఆల్ వెయిట్, వి ఆల్ లుక్ ఫార్వర్డ్, క్రిస్మస్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అయితే క్రిస్మస్ సీజన్ కొరకు చాలామంది ఎదురు చూడడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది కొత్త బట్టలు వస్తేనే ఎదురు చూస్తారు, కొంతమంది పిండి వంటలు చేసుకోవచ్చని ఎదురు చూస్తారు, కొంతమంది బంధువులు స్నేహితులు అందరూ ఇంటికి వస్తారు, మంచి గెట్ టుగెదర్స్ పెట్టుకోవచ్చు అని ఎదురు చూసేవారు ఉంటారు. మరి కొంతమంది ఇల్లు బాగా డెకరేట్ చేసుకోవచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే క్రిస్మస్ అనే మాట క్రిస్టోస్ మాసే అనే 2 పదాల నుండి క్రిస్మస్ అనే మాట వచ్చింది. ఆ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. మెన్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, చాలా రకాల పేర్లు పెట్టుకొని క్రిస్మస్ను ఇలా నెలంతా మనం మరి జరుపుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ఈ లోకానికి మనం తెలియజేస్తున్నాం. అయితే క్రిస్మస్లో మనం మర్చిపోకుండా చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పని, మీరు షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, పిండి వంటలు వండుకోకపోయినా పర్లా, ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నా పర్లా, పెద్దగా వండుకోకపోయినా తినకపోయినా కూడా నష్టమేమీ లేదు. ఒకవేళ ఇల్లంతా డెకరేట్ చేసుకున్నా చేయకపోయినా డజంట్ మ్యాటర్. కానీ ఏంటి ప్రాముఖ్యం అంటే ఈ క్రిస్మస్లో క్రీస్తు ప్రభుని ఆరాధించడం మాత్రం మనం ఎవరము మర్చిపోకూడదు. చేస్తారండి అందరూ? డిసెంబర్ 25వ తారీఖు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, ఈ సందడి ఎక్కువ ఉంటుంది. కనబడిన వాళ్ళందరికీ చెప్పడం, కనబడిన వాళ్ళందరి దగ్గర విషెస్ మరి తీసుకోవడం మంచిదే, వద్దు అనట్లేదు. కానీ క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట కనుక క్రీస్తును ఆరాధించడం అనేది మనం మర్చిపోకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాము.